మాయాబజార్ చిత్రం విడుదలై ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న రోజుల్లోనే వచ్చి మాయాబజార్కి ధీటుగా ప్రజాదరణ పొంది ఘన విజయం సాధించిన జానపద చిత్రం సువర్ణసుందరి 1957 మే 10న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్స్, నిర్మాత ఆదినారాయణరావు, దర్శకుడు వేదాంతం రాఘవయ్య. బాక్సాఫీసు సూత్రాలకు పెద్ద బాలశిక్షగా పేరొందిన ఈ సినిమా కథనిండా మలుపులు, మంత్రాలు, తంత్రాలే. అనగనగా మాళవరాజ్యం రాజు చండభానుడు, అతడి కొడుకు జయంతుడు, గురుకులంలో చదువుకుంటున్న జయంతుణ్ణి గురుపుత్రిక ప్రేమిస్తుంది. తిరస్కరించిన జయంతుడి మీద నేరం మోపి అతడికి రాజ్య బహిష్కరణ శిక్ష పడేలాగా చూస్తుంది గురుపుత్రిక. వేరే ఏదో రాజ్యానికి వెళ్లిన జయంతుడు అనుకోకుండా ఒక గుహలోని గంధర్వుడి శాప విముక్తికి కారణమవుతాడు. ఆ గంధర్వుడు జయంతుడికి 3 దివ్య వస్తువులనిస్తాడు. కాని జయంతుణ్ణి కొట్టి ఆ దివ్య వస్తువుల్ని దొంగిలించుకుపోతారు 3 తుంటరివాళ్లు. కార్తీక పౌర్ణమి చంద్రకిరణాలతో తేరుకున్న జయంతుణ్ణి భూమ్మీదికి విహారానికొచ్చిన అప్సరస సువర్ణసుందరి ప్రేమిస్తుంది. జయంతుడు ఆమె ప్రేమలో పడతాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు సువర్ణసుందరికి శాపం పెట్టి భూమ్మీదికి పంపించేస్తాడు. ఆ శాపం వల్ల జయంతుడు సుందరిని గుర్తుపట్టలేడు. సుందరి మగబిడ్డను ప్రసవిస్తుంది. రకరకాల మలుపులు తిరిగి తల్లి బిడ్డ వేరవుతారు. అటు సుందరిని మర్చిపోయి తిరుగుతున్న జయంతుడు నాగకన్య శాపానికి గురై రోజులో సగభాగం స్త్రీగా మారతాడు. మరిన్ని చిత్ర విచిత్రమైన సన్నివేశాలతో కొనసాగిన కథలో జయంతుడు, సుందరి, వాళ్ల కుమారుడు తిరిగి ఎలా కలుసుకున్నారు అనేది పతాక సన్నివేశం. ఈ సినిమాకి కథ రాసింది సదాశివబ్రహ్మం, ఆదిత్యన్, మాటలు మల్లాది రామకృష్ణశాస్త్రి, సంగీతం ఆదినారాయణరావు. ఇందులోని పాటలన్నీ ప్రజాదరణ పొందినవే. ముఖ్యంగా జగదీశ్వర, పాహి పరమేశ్వర, హాయి హాయిగా ఆమనిసాగే, పిలువకురా అలుగకురా మొదలైనవి. ఈ చిత్రంలో కథానాయకుడు జయంతుడుగా అక్కినేని, కథానాయిక సువర్ణసుందరిగా అంజలి, మహారాజుగా సిఎస్ఆర్, నాగకన్యగా వసుంధర మొదలైనవారు నటించారు. ఈ వసుంధరే తరువాతి రోజుల్లో కథానాయిక కాంచన. మరికొన్ని పాత్రల్లో రాజసులోచన, గిరిజ, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి మొదలైనవారు నటించారు. 18 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. చక్కటి ప్రింట్ యూట్యూబ్లో లభ్యమవుతోంది.